शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ఓం నమో విఘ్నేశ్వరాయ. ఏకేశ్వరోపాసన అంటే ఏమి? ఈశ్వరుడు ఒక్కడే. అంటే ఈ సృష్టి అంతా ఉండేది ఈశ్వరుడే. మరి అప్పుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు, అదేవిధంగా లక్ష్మీ, సరస్వతి, ఇన్ని పేర్లు చెప్పారు. నిన్న 5 మంది తల్లులు, 3 తండ్రులు అన్నాడు. ఇప్పుడు దీన్ని ఎలా నేను అర్థం చేసుకోవాలి అన్నాడు. సచిరిష్ఠుడు చిన్నగా చిరునవ్వు నవ్వి, నాన్న, నీవు తీసుకుంటున్నది ఏది? నీ ప్రాణాన్ని నిలిపేది ఏది? శ్వాస, గాలి. గాలి లోపలికి వెళ్తుందా? అది లేకపోతే నువ్వు బతకలేవు. అది లేకపోతే ఎవరు బతకరు, ఏ జీవరాశి కూడా బతకరు ఈ భూమి మీద. అవునా కదా? అవును గురువు గారు. తర్వాత నీ దాహం తీర్చేది ఎవరు? నీరు. మరి నీరు దాహం తీరుస్తుంటే ఇప్పుడు ఇక్కడ నీకు ప్రాణాన్ని ఇచ్చేది ఒక శక్తి ఉంది, నీ దాహాన్ని తీర్చేది ఇంకొక శక్తి ఉంది. 2 శక్తులు అర్థమైందా? అర్థమైంది గురుగారు. ఇక 3వది భూమి. నీరు ఉండాలి, గాలి ఉండాలి. ఈ 2 ఉన్నప్పుడు భూమి మీద పంట సక్రమంగా పడతాయి. పడుతా ఉన్నాయా లేవా? అనేక ఫలాలు ఇస్తున్నాయి, అనేక ఆహార ధాన్యాలు ఇస్తున్నాయి. సస్యశ్యామలమైనటువంటి భారతదేశం అన్నిటికీ నెలకొని ఉంది. ఏమాత్రం దేనికి లోటు లేదు మన భారతదేశంలో. అంత పవిత్రమైన భారతదేశం. ఎక్కడ చూడ పర్వతాలు, వృక్షాలు, మహావృక్షాలు, అరణ్యాలు, వంటి ఔషధ గుణాలు ఇచ్చేటువంటి మొక్కల్ని పెంచుతున్నాయి. నీకు ఆరోగ్యం చెడిపోతే ఏం చేయాలి? మందులు వాడాలి. మందులు వాడాలంటే ఔషధాలు కావాలి కదా, ఉన్నాయి, అవి కూడా ఇస్తున్నాయి. ఆ తర్వాత నీకు వినబడడానికి చెవులు ఉన్నాయి, శబ్దాలు వినబడుతుంది. శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, నేను పెదవి తెరిచాను, నోట్లో నుంచి రాదేదో గొంతులో నుంచి ఒక స్వరం వస్తుంది. ఆ స్వరం ఒక జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అవునా? అవును గురుగారు. శబ్దం ఉంది కదా, శబ్దం ఉంది. ఇప్పుడు ఎన్ని అయినాయి మనకు? 4 అయినాయి. ఇక రూపం. రూపం అంటే ఏమి? వెలుతురు. సూర్యుడు వెలుతురు కూడా ఇస్తున్నాడు, చంద్రుడు కూడా వెలుగిస్తున్నాడు. మరి ఇది కూడా మనకు వెలుగునిచ్చేటటువంటి శక్తే కదా. అవును. చల్లని గాలి మీ శరీరాన్ని తగులుతుంది, అవును కదా, అప్పుడు అది కూడా ఒక శక్తే. ఇలా 5 శక్తులు ఉన్నాయని తెలుసుకున్నావా? అవును గురువు, తెలుసుకున్నాను. వీటిని ఏమంటారు? పంచభూతాలు అంటారు. మరి ఈ పంచభూతాలకి తల్లి ఎవరు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనేటువంటి పంచమాతృకలు అంటారు వాటిని. ఈ పంచమాతృకలకు ఎవరు అన్ని సమకూర్చిందంటే ఒకే ఒక పురుషుడు, ఈశ్వరుడు. ఆయన్ని ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు ఎన్నైనాయి నీకు? 6 అయినాయి. ఇంతకుముందు నువ్వు 5 విన్నావు, ఇప్పుడు 6 కూడా విన్నావు కదా. కనుక సృష్టి అనేది, సృష్టి రహస్యం అనేది వేదాలు, వేదాంతాలు చదివిన వారికి అర్థమవుతుంది. మనలాంటి వాళ్ళకి అది అర్థం కాదు. కానీ ఏదో కొంత అర్థం చేసుకొని మనం జీవితాన్ని గడపాలి. అందుకని మనకు త్రిమూర్తి తత్వాన్ని అనేది ఈ సృష్టిలో భగవంతుడు ఈశ్వరుడు సృష్టించింది. ఆయన సృష్టి ఈ యొక్క త్రిమూర్తుల రూపం. సృష్టి మొత్తం త్రిమూర్తుల రూపమే. త్రిమూర్తులంతా కూడా సృష్టిలోనే ఉన్నారు. ఎవరైనా విశ్వరూపం ఈశ్వరుడన్నా చూపించు, మహావిష్ణువు అన్నా చూపించు, బ్రహ్మం అన్నా చూపించు. భగవంతుని పేరు చెప్పుకుంటే, భగవంతుని స్త్రీ రూపంలో తల్లిగాను, పురుష రూపంలో తండ్రిగాను భావిస్తే వాళ్ళిద్దరి యొక్క గుణగణాలు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇది మనం తెలుసుకోవాల్సింది. దేవతలు, దేవుళ్ళు అనేక మంది ఉన్నారు. మనకు 3 త్రిమూర్తులే అతి ప్రధానమైనటువంటి సృష్టి స్థితి లయకర్తలు.
సృష్టించడం ఒక వ్యక్తి యొక్క బ్రహ్మ యొక్క శక్తి అయితే దాన్ని పెంచి పోషించి కాపాడడం కూడా ఆయన బాధ్యతే. ఆయన శ్రీ మహావిష్ణువు. ఆ తర్వాత దీన్ని శిథిలమైపోతుంది. నువ్వు చొక్కాయి దస్తులు వేసుకుంటావు, కొంతకాలానికి అది చీకిపోయి మాసిపోయి ఉంటుంది, తీసి బయట బారేసి ఇంకా వేరే స్థితులు వేసుకుంటావు. అలాగే ఈ సమస్త సృష్టినంతా కూడా ఈయన దాన్ని తనలో లయం చేసేసుకుంటాడు. దాన్ని మహాప్రళయము అంటారు. ఇటువంటి మహాప్రళయాన్ని సృష్టించగలిగేటువంటి పరమేశ్వరుడు ఈశ్వరుడు శివతాండవం చేస్తాడు. అప్పుడు త్రినేత్రం మూడో కన్ను తెరుస్తాడు. తెరిచినప్పుడు ఆ యొక్క మూడో కన్నుకి సృష్టిలో ఉన్నటువంటి అన్నీ కూడా భస్మీపటలం అయిపోయి ఒక ముద్దలాగా మిగిలిపోయి ఈశ్వరులో కలిసిపోతుంది. అంటే మీ సృష్టికర్తలు అంటే మీ ముగ్గురు సృష్టికర్తల రూపమే, 3 రూపాయలు సృష్టికర్తే. అదేవిధంగా దేవతలు సరస్వతి, లక్ష్మీ, పార్వతి, మనం కనుక ఇవన్నీ కూడా మనకు సృష్టి రహస్యాన్ని అర్థం కావడానికి మన యొక్క వ్యాస భగవాన్లు మొదలుకొని అనేక మంది దీనిని పతంజలి మహర్షి కూడా ఈ సృష్టి యొక్క నియమాలను తెలియజేశారు. దీన్నే యోగము అంటారు. నాయన సందేహం తీరిందా? మనకు ఏకేశ్వరుని అర్థం చేసుకునే శక్తి మనకు లేదు. ఏకేశ్వరోపాసనానికి కూడా మనకు అర్హత లేదు. ఎందుకంటావా? ఆ దారిలో ఉంటేనే చెప్పాలి ఏకేశ్వరోపాసన అని. అప్పుడు ఏమవుతుంది? మొత్తం అన్ని రూపాలు అదృశ్యమయ్యి ఒకే ఒక రూపంలో మిగులుతుంది. దాన్నే రూపసారూప్యము అంటాము. రూపసారూప్యం అంటే మనం చెరుకు ఉంటుంది. చెరుకు బాగా నమిలి లేదా ఒక యంత్రంలో పెట్టి చెరుకు రసం వస్తుంది. ఆ రసం మిగులుతుంది, చెరుకు కనబడకుండా వెళ్ళిపోతుంది, అంటే బయట పారేస్తాడు. ఇప్పుడు చెరుకే తినవు కదా, నువ్వు చెరకు రసాన్ని తాగుతున్నావు, అంతే కదా. అదే మాదిరిగా ఈ సృష్టి అంతటిని చూస్తూ ఉన్నావు. ఆ సృష్టిలో ఉన్న సారమే రహస్యం. ఆ రహస్యాన్ని మనం లోపలికి తీసుకోవడమే మన యొక్క జ్ఞానం పెరగడానికి ఉపయోగపడేటువంటి సాధనం. కనుక సారం మాత్రమే తీసుకోవాలి, దాంట్లో ఉండేదంతా మనకు అనవసరం లేదు. అనవసరమైన సారం కాంతంతా మనం తీసుకుంటే మనలో అవి ఒక్కొక్క కొండలాగా పెరిగిపోయి మానసిక శక్తిని తగ్గించేసి అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలు, 1 కాదు 2 కాదు అనేకం ఉన్నాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురువుగారు జ్ఞానం అనేది అనంతం అని అర్థమవుతుంది, సాధ్యమైనంత వరకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని నమస్కారం చేశాడు. ఓం నమో నారాయణాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని సౌతు. ఓం శాంతి శాంతి శాంతి. భగవంతుడి పేరు మీదుగా ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఆయన యొక్క ఆజ్ఞానుసారం ఈ యొక్క సందేశాన్ని అందిస్తున్నాం. అంతకంటే మనకు సొంతంగా అంటూ ఏమీ ఉండదు. అంత సొంతమైనదంతా ఆయనదే. మనం కూడా ఆయన సొంతమే, ఆయన సొత్తే. కనుక సొంతము అనేది ఈ భూమి మీద ఎవరికి చెప్పుకోవడానికి లేనటువంటి జ్ఞానం. వాళ్ళని అజ్ఞానులు అంటారు. ఈ భూమి నాది, ఇదంతా నాది, ఇల్లు నాది, లేదా గ్రామం నాది, ఈ రాష్ట్రమే నాది, ఈ దేశమే నాది అంటే అనుకుంటూ పోతే ఇంకా ఉంటుంది. పెద్దది ఉంటాయి ఖండాలు. దాన్ని దాటుకుంటూ పోతే భూగ్రహం, దాన్ని దాటుకుంటూ పోతే గ్రహాలు, నవగ్రహాలు, మళ్ళీ సూర్యకుటుంబం, ఇలా అట్లాంటివన్నీ. ఈ విధంగా మనం ఉన్నది పరిమితం. ఆ పరిమితంలోనే ఆనందించినామంటే పర్వాలేదు. అలా కాకుండా నేను విశ్వాన్ని ఆనందించాలనుకుంటే మన యొక్క స్థలంలో విశ్వం బదులు విశేషం చేరుకొని మన తలను బరువు ఎక్కిస్తుంది. అది విశేషమైన బరువుగా మారిపోయి ఇక మనం దాన్ని భరించలేని స్థితికి వచ్చి ఏమేమో చేసుకోవాల్సి వస్తుంది.